హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు చేయబోయే రెసిపీ బీన్స్ శనగపప్పు కర్రీ, గ్రేవీ కర్రీ. చాలా బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేద్దాం. మరి ముందుగుండా బీన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత శనగపప్పు 4 అవర్స్ ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బీన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా బీన్స్ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత నానబెట్టిన శనగపప్పును కూడా వేసేద్దాం. తర్వాత పసుపు, కారం, గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి శనగపప్పు ఉడికేలా వాటర్ని ఒక 2 గ్లాసుల వాటర్ వరకు పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించాలండి. ఇదిగోండి, ఈ విధంగా అంతా చేసేసాక ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఈ విధంగా అంతా మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. తర్వాత చూడండి, ఒకసారి శనగపప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఒకసారి శనగపప్పు ఉడికినట్లయితే టమాటా ప్యూరీని ఒక 2 టమాటాలని ఈ విధంగా ప్యూరీ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి సాల్ట్ కూడా వేసేయాలి. శనగపప్పు ఉడికింది కదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. ఈ విధంగా సాల్ట్ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా కలిపాక ఇంకో 10 నిమిషాలు మూత పెడతాం. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా వేడి అన్నంలోని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోకండి.